ఆకలేస్తే అమ్మ, కోపమొస్తే అమ్మ, విషయం కోసం అమ్మ, విజ్ఞానం కోసం అమ్మ, ఆఖరికి వినోదం కోసం అమ్మ. అమ్మకు అర్థం అనంతం. అమ్మ ఓ అద్భుతం. అమ్మ ఓ అదృష్టం. అమ్మ ఓ సహనం. 30 ఏళ్లు దాటిన ముగ్గురు బిడ్డల్ని అడ్డాల్లో బిడ్డలుగా సాకడం అంటే మాటలా? ఎంతో ఓపిక కావాలి, ఎంతో సహనం కావాలి. అందుకే ఆ అమ్మకు వందనం. ఈ అమ్మ పేరు చంద్రావతి. ఉండేది మెదక్ జిల్లా ఇస్నాపూర్ గ్రామం. ఏ తల్లైనా నవమాసాలే తన బిడ్డను కడుపులో పెట్టుకు మోస్తుంది. కానీ ఈ అమ్మ 35 సంవత్సరాలుగా మోస్తూనే ఉంది. కంటికి రెప్పలా తన బిడ్డలను కాపాడుతూనే ఉంది. బిడ్డలకు జలుబు, జ్వరం వస్తేనే తల్లడిల్లిపోయే తల్లులున్న నేటి తరుణంలో ఒక్కరా, ఇద్దరా, ముగ్గురు బిడ్డలు వైద్యమే లేని వింత రోగంతో బాధపడుతుంటే కష్టాలను, కన్నీళ్లను తన కొంగుకు ముడేసుకుని అమ్మతనానికి కొత్త అర్థాన్నిచ్చింది ఈ అమ్మ. తనకు ముగ్గురు కొడుకులని ఆ తల్లి తెగ సంబరపడింది, సంతోషపడింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. కాలం ముగ్గురు కొడుకులని కాటేసింది, మంచాన పడేసింది. కన్న కొడుకులు తన కళ్ల ముందే రోజు రోజుకి దిగాలు పడుతుంటే ఆ అమ్మ కంట కన్నీరు కారుతూనే ఉంది. కానీ ఆమె మాత్రం ఎప్పుడూ అధైర్యపడలేదు. ఏళ్ల పిల్లలను అడ్డాల్లో ఉన్న బిడ్డలుగానే చూసుకుంటుంది. వయసు మీద పడ్డా అమ్మా అంటూ వాళ్ళు పిలిచే పిలుపే తనకు ఓర్పును, ఓపికను, శక్తిని ఇస్తుందంటుంది ఈ అమ్మ. అందుకే ఈ అమ్మకు వందనం, మనస్ఫూర్తిగా అభివందనం.